నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ ಇನ್ನೊಂದ್ಸತಿ ಮಾಡು. ఇంకో విషయం తెలుసా, ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ ఏంటి సార్ అది? వెయిట్ నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. ನಾನಂತೂ ಸಿಗಾಕೊಂಡಿನಿ ಬ್ರೋ. హలో అండి, నమస్తే. ఇప్పుడు మీ మొబైల్లోకి అయితే ఎంటర్ చేసింది మన డింపుల్ శ్రీ వ్లాగ్స్. డింపుల్ శ్రీ వచ్చిందంటే ఫన్, ఫ్రస్ట్రేషన్, ట్రావెలింగ్, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ అయితే పక్కా ఉండాల్సిందే. నా ఎంటర్టైన్మెంట్తో నేను స్మైల్స్ అయితే తెప్పించడానికి రెడీగా ఉన్నాను. మరి మీరు రెడీయా? ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే కళ్ళకాయ పర్సే అంటే మీకు లాస్ట్ టైమే చెప్పాను, ఒక వ్లాగ్లో చెప్పానండి. ఆ వ్లాగ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేస్తే. ఇది మీ అందరికీ తెలిసినట్లుగా చెనక్కాయల పర్స అంటామండి తెలుగులో. మనకు నార్మల్లీ జాతరలో అంటే ఇలాంటి చిన్న చిన్న అంగళ్ళు అయితే ఉంటుంది, కానీ ఈ అంగళ్ళలో మనకు దొరకవు అనే వస్తువు ఉండదండి. ప్రతి వస్తువుని సేల్ చేస్తారు ఇక్కడ. అంటే జాతర రేంజ్లోనే ఇది ఒక పెద్ద జాతర లాగా. మనకు బెంగళూరు హిస్టరీలోనే ఇలాంటి జాతర ఉండదు. ఈ టైంలో ఎక్కడెక్కడి నుండినో అసలు చాలా దూరం నుండి కూడా ఇక్కడికి వచ్చి ఈ జాతరని చూసి మరీ వెళ్తారండి చాలా మంది. చూడండి అక్కడ నా వ్లాగ్స్ కి పోజులు ఇస్తున్నారు. సో రికార్డ్ చేస్తూ ఉంటే అంగళ్ళు వస్తూనే ఉన్నాయి. ఆ కొండను కూడా లాస్ట్ వ్లాగ్ లో నేను చూపించాను. గోవర్ధన క్షేత్ర అండి దీని పేరు. అండ్ అక్కడ బొరుగులు చాలా చాలా క్యూట్ గా ఉంటే వెళ్ళి రికార్డ్ చేశాను. ఈ బెల్ట్ గట్రా చూస్తుంటే నాకు గబ్బర్ సింగ్ స్టోరీ గుర్తొస్తుందండి. గబ్బర్ సింగ్ లో మాటను చెప్తే బెల్ట్ ఇస్తాడు కదా పవన్ కళ్యాణ్ గారు, సో అదే గుర్తొస్తుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే చేతిలోకి వెళ్ళి ఎత్తుకొని తినేస్తారు కదా, ఆ రోజులు నాకు గుర్తొచ్చాయి. నేను అక్కడికి ఆ జాతరకి వెళ్ళినప్పుడు ఒక 2-3 చెనక్కాయలను అయితే ఎత్తి తినేసాను. నేను చూపించిన ఫొటోస్ లో మీకు కర్ణాటకలో దొరకని హీరోస్ అంటూ ఉండరండి. చూడండి నేను క్యూట్ గా ఉన్నాను. హాయ్ చెప్పేసి అక్కడ గాంధీ తాతను చూసారు కదండి. అలాంటి అద్భుతాలు అయితే ఈ కాలంలో జరగడమే ఆగిపోయింది. అలాంటి టైంలో మాకు ఇలాంటివన్నీ చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా. ಪ್ರಿಯಾಂಕ ಏನ್ ತಗೋತಿದ್ಯಾ? ಬ್ಯಾಗ್ ತೋರ್ಸೆ. ಇನ್ನೊಂದ್ಸತಿ ಮಾಡು. ನಾನಂತೂ ಸಿಗಾಕೊಂಡಿನಿ ಬ್ರೋ, ನಾನಂತೂ ಸಿಗಾಕೊಂಡಿನಿ ಬ್ರೋ.
ಬನ್ನಿ ಅಣ್ಣ ಆಡಿ ಬನ್ನಿ. ಬನ್ನಿ ಇಲ್ಲಿ ಗ್ಯಾರಂಟಿ ಪ್ಲೀಸ್. ತಗೊಳ್ಳಿ ಮೇಡಮ್, ತಗೊಳ್ಳಿ ಕೋಸೆ. ಓಡ್ರಿ ಸರ್, ಶೂಟ್ ಮಾಡಿ ಸರ್, ಇನ್ನೇ ಮಾಡ್ಬಿಡಿ ಸರ್. ಅಭ್ಯಾಸ ಆಗಿದೆ ನಿನಗೆ. ವಿಶ್ವಾಸ್ ನೋಡು, ಬೆಲೂನ್ಸ್ ಹಾರ್ತಾ ಇದೆ. ಅಣ್ಣ ಎಷ್ಟು? खेल लो मोटा है थोड़ा. నమస్కారం అండి, అందరూ బాగున్నారా? ಮಾಡೆ ಅದು ಬರ್ಬೇಕು. ಬರ್ತಾ ಇದೆ ಬರ್ತಾ ಇದೆ. డే 1 అయిపోయింది. సో ఈరోజు డే 2 కళ్ళకే పరిస్థితి. నేను లాస్ట్ టైం మీకు వీడియోలో పెట్టాను, కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను, చూసేయండి. అండ్ ఇవాళ మేము ఏమేమి పని చేస్తున్నాము వేడి వేడి చిప్స్. గైస్ పాత్రలు కావాలంటే కొనుక్కోవచ్చు ఇక్కడ. హ్యాండ్ బ్యాగ్స్, కిచెన్స్. నేను చూపించింది నేను మళ్ళీ మళ్ళీ చూపించాలనుకోవట్లేదు. ఈ రోజు ఇంకేమైనా కొత్తగా చూపిస్తాను. ಗೈಸ್ ಫೋನ್ ರಿಪೇರಿ ಕಿಟ್. ಇದು ಟೆಂಪಲ್ ಹತ್ರ ಇನ್ನೊಂದಿದೆ. గైజ్ ఈ జాతర బెంగళూరుది కాబట్టి కన్నడ కూడా వినిపిస్తూ ఉంటుంది. సో డోంట్ వరీ, ఇట్స్ మై వ్లాగ్స్ డింపుల్ శ్రీ. ನನ್ನ ತಂಗಿ 100 ರೂಪಾಯಿ ತಿರುಮಲಗೆ ಹೋದಾಗ. ಅಣ್ಣ ಎಷ್ಟು ಒಂದು ಟಾಪು? 1000ಕ್ಕೆ 3 ಸೆಟ್. ಹಾ ಹೇಳೋ. ಒಂದು ನಿಮಿಷ ರೀ. ಹೇಗಿದೆ? ಒಂದು ನಿಮಿಷ ಹೇಳ್ತೀರಾ? ಹೇಗಿದೆ? ಥ್ಯಾಂಕ್ ಯು. గైజ్ ఇక్కడైతే మేము చాలా చాలా ఫన్ చేస్తున్నాము, ఒకరినొకరు టీస్ చేసుకుంటున్నాము, నువ్వు చెప్పు అని. సో అక్కడ నేను రివ్యూ చెప్తున్నాను. నన్ను అందరూ సజెస్ట్ చేశారు, నువ్వు వ్లాగర్ కదా చెప్పు అంటే. సో నేను అలా చెప్తున్నాను నవ్వుకుంటూ. సో ఆ టేస్ట్ ఎలా ఉందో నీ ఎక్స్ప్రెషన్స్లోనే తెలవాలని చెప్తున్నారు. సో అందుకనే నా ఎక్స్ప్రెషన్లో చూపిస్తున్నా ఎలా ఉందో టేస్ట్ అని. గైజ్ అండ్ ఇంకొక కొత్త విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ఇంకొక కొత్త ఛానల్లో ఇప్పుడు నేను చేస్తున్న ప్రతి వ్లాగ్ని, నేను బెంగళూరులో ఉంటున్నా కాబట్టి చాలా మంది రిక్వెస్ట్ చేశారు కన్నడలో కూడా చేయండి అని చెప్పి. సో కన్నడలో చేయాలని చెప్పి డింపుల్ శ్రీ కన్నడ అని పెట్టాను. సో ఈ వ్లాగ్ అర్థం కాని వాళ్ళు అక్కడ కన్నడలో చూడండి. మేబీ కొంచెం మిస్ మ్యాచ్ ఉండొచ్చు, ఏదైనా 1-2 డైలాగ్స్ అయితే చెప్తాను డిఫరెంట్గా. ఆ అబ్బాయిని నేను నువ్వు రివ్యూ చెప్పు అని చెప్తుంటే తను చెప్తున్నాడు. సో ఇక్కడ అప్పుడే వచ్చి అప్పలం చెప్పాం కదా, సో పాపడ్ ఇది ఇప్పుడు చిప్స్ చెప్తున్నాం. సో ఆ చిప్స్ తినేస్తే ఫుల్ కారంగా ఉంది, అందుకే ఎక్స్ప్రెషన్ అలా ఉంది అని చెప్తున్నాను. అక్కడ కారంగా ఉంది అని కూడా. ఎందుకు వాయిస్ రావట్లేదంటే మైక్ ఆఫ్ అయిపోయిందండి. సో
అన్నీ ఉందనుకొని నేను మైక్ కూడా అసలు చెక్ చేయలేదు, స్టార్టింగ్లో రికార్డ్ అయింది కదా అని. సో ఇక్కడ ఆఫ్ అయిపోయింది. అండ్ అక్కడ నేను బబల్స్ వదిలాను. బబల్స్ వదిలిన తర్వాత కొంచెం సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాను. అబ్బాయి ఫుల్ మిమిక్రీ చేస్తూ ఉన్నాడు. సో నేను కెమెరా ఆన్ చేయగానే సైలెంట్ అయిపోయినాడు. ఇక్కడ సంగతి ఏంటంటే అండి, అమ్మాయిలంతా మేము ఎక్కేసినాము జైంట్ వీల్. అక్కడ అబ్బాయిలకేమో భయము. అదేంటో అండి తెలియదు, ఎక్కడికి వెళ్ళినా ఏ ఫ్యామిలీలో చూసినా అమ్మాయిలు చాలా ధైర్యంగా ఉన్నారు, అబ్బాయిలు ఇలా వీక్ అయిపోతున్నారు. సో నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అన్నమాట, పైకి వెళ్తున్నామని చెప్పి. సో పైకి వెళ్ళాక మీకు ఫుల్ రికార్డింగ్స్ ఇస్తాను, మా ఎక్స్పీరియన్సెస్ చెప్తాను అంటూ ఉంటే, సో అబ్బాయి వచ్చి చెప్తున్నాడు అందరూ చెప్తాము అలా అలా ఇలా అని ఏదో చెప్తున్నాడు. ఖచ్చితంగా చెప్తావా అంటే చెప్తాను అంటున్నాడు. అక్కడ మేమైతే టెన్షన్ పడుతున్నామండి, ఎందుకంటే 2 days బిఫోరే ఎవరో జైంట్ వీల్ ఎక్కేసి పైన నుండి పడిపోయినారు. ఆ వీడియో చూసేసి చాలా చాలా భయం వేసేసింది. అది ఎందుకో చాలా చాలా భయంకరంగా ఉంది చూడ్డానికి. అందుకనే కొంచెం భయం వేసింది. ఇంత చిన్నప్పటి నుంచి అయితే నేను ఇవన్నీ ఆడుకుంటూనే పెరిగాను. చూడండి ఎంత హైట్లో ఉన్నాము. సో ఒక్కొక్కరిని ఎక్కిస్తూ అక్కడ పాజ్ చేశారు మమ్మల్ని. చిన్నప్పటి నుండి ఆడుతూ ఉంటే, అంటే ఏ జాతరకి వెళ్ళినా నేను ఫస్ట్ చూసేది జైంట్ వీల్ అండి. అట్లాంటిది ఈసారి భయం వేసేసింది. చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. అంటే నార్మల్ స్పీడే ఉనింది, ఇలాగ ఏమో పడిన దాని వల్లనో ఏమో తెలీదు. చెప్పా కదా ఎవరో పడ్డారని చెప్పి. సో దానివల్ల కొంచెం నార్మల్ స్పీడ్లోనే వెళ్ళింది. అయినా స్టార్టింగ్లో నేను కూడా అరుస్తున్నాను కొంచెం. ఎదురుగా కూర్చున్న వాళ్ళు కూడా బాగా అరుస్తున్నారు. ఆ ఇద్దరు కపుల్స్ ప్రియాంక విశ్వాస్ అని నా ఫ్రెండ్స్. సో వాళ్ళిద్దరు కూడా ఫుల్గా అరుస్తున్నారు. ఇక్కడ నేను అదే చెప్తున్నాను, మీకు కింద వీడియో కూడా పెడతాను చూడండి గైజ్. దానివల్ల కొంచెం భయం వేసిందని చెప్తున్నాను. అక్కడున్న చాలా మంది ఎందుకు నెగిటివ్ చెప్తున్నావు, కొంచెం పాజిటివ్గా చెప్పవా అనేసి చెప్తున్నారు వాళ్ళిద్దరు. నెగిటివ్ గురించి అసలు మాట్లాడుకోవద్దు ఇలాంటి పొజిషన్లో చెప్పి జోక్స్ చేస్తున్నారు. సో దాన్ని నవ్వుకొని చెప్తున్నాను నేను. ఇంకా తర్వాత ఇంకా ఏమేమి గేమ్స్ ఉన్నాయో అక్కడ ఆ ప్లేస్ లో అని చెప్పి గేమ్స్ కొన్ని కవర్ చేసాము. అన్నీ కాదు, కొన్ని కవర్ చేసాము. సో అబ్బాయి అవును అని చెప్తున్నాడు. అండ్ ఇక్కడ తను కూడా రివ్యూ చెప్పమంటే చెప్తున్నాడు ఎలా ఉనిందో. అది అంటే జైంట్ వీల్ అండి, ఎలా ఉనిందో అని చెప్పి. సో చూడండి అక్కడ మళ్ళీ పైన నుండి కిందకు దించేటప్పుడు మళ్ళీ స్టాప్ చేసి కింద దించుతున్నారు. వీళ్ళిద్దరూ జై, నేను ఇష్టంగా ఉన్నానని చెప్పి జై అని చెప్తున్నారు. జై అని ఇష్టంగా చెప్తున్నారు. ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు కాబట్టి. నేనైతే మళ్ళీ రిపీట్ చేస్తున్నా, పడిపోయిన వీడియో చూసి చాలా చాలా టెన్షన్ పడ్డాను అంతే గైస్. నేనైతే సీరియస్గా టెన్షన్ పడలేదు, మీరు వీడియోలో చూసిందంతా టెన్షన్ కాదు. తర్వాత నేను స్టార్టింగ్లో భయపడి అమ్మ అని అరిచాను, తర్వాత ఫుల్ ఎంజాయ్ చేసి అరిచాను. సో రెండింటికి డిఫరెన్స్ ఉంది అని చెప్తున్నాను. సో మీరు ఆ డిఫరెన్స్ని చూడండి అని, కానీ వాయిస్ లేదు, సారీ. కొలంబస్ అనగానే వీళ్ళ ఎక్స్ప్రెషన్ చూడండి. కొలంబస్ విశ్వాస్. ఇక్కడైతే మా ఫ్రెండ్స్ ఇద్దరిని ఆడేసుకుంటున్నాము, ఎందుకంటే వాళ్ళిద్దరు భయం వేసింది అన్నారు కదా జైంట్ వీల్. అక్కడ కొలంబస్కి వెళ్దామని చెప్పి ఆడేసుకుంటున్నాము. కొలంబస్కి వెళ్దామంటే అసలు ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అయిపోయింది. సో చాలా ఫన్నీగా ఉన్నింది వాళ్ళ ఎక్స్ప్రెషన్స్. గైజ్ ఆ లోపు వర్షం స్టార్ట్ అయిపోతుంది. అందరూ బ్యాగులు బట్టలు అవన్నీ పెట్టుకొని పారిపోతున్నారు అక్కడ నుండి. చూడండి గైస్, మేము కూడా అక్కడ నుండి పారిపోయి వచ్చేసి అక్కడే ఆ రోడ్లోనే ఒక షెల్టర్ ఉంటే అక్కడ లోపల గుడి లాగా ఉన్నింది. సో గుడి లోపలికి వెళ్ళి వాచ్ చేస్తున్నాం. చూడండి ఎలా పడుతుందో వర్షం పడిపోయింది గైజ్, లేదనంటే కొలంబస్ పక్కా ఆడేవాళ్ళము. ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే చూడండి గైజ్, వర్షం పడుతుంది అని చెప్తున్నాను. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ వర్షం.
ఆ ప్లేస్ ఎలా ఉంది అని చూపిస్తున్నాను గైస్. చూసేయండి వర్షం అంతా స్టాప్ అయిపోయినాక. దిస్ ఇస్ ఆల్ అబౌట్ టెంపుల్. అన్న ఒల్లూరు పాలు నెక్స్ట్ అన్న 100 rupees. సో లోడే అక్కడ చూడండి హైజాక్ అయింది ప్లేన్. వావ్, నా ఫ్రెండ్ ప్రియా ఇది తీసుకుంది. అలా 150.